ప్రియుడి మోజులో ఒక భయంకరమైన స్కెచ్ వేసింది ఇక్కడ కనిపిస్తున్న మహిళ. తన పేరు గీత. అయితే ఇక్కడ కనిపిస్తున్న అబ్బాయి పేరు భరత్. ఆల్రెడీ గీతకు పెళ్ళైపోయింది, పిల్లలు కూడా ఉన్నారు. ఇక్కడ భరత్ అనే అబ్బాయితోని వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఏదో ఒక విధంగా ఇద్దరం కలిసే ఉందాము, ఇద్దరం కలిసే జీవనం కొనసాగిద్దామని ఒక భారీ స్కెచ్ వేశారు. అయితే సినిమాలను మించిపోయింది వీళ్ళు వేసిన భారీ స్కెచ్. దృశ్యం 2 సినిమాల కన్నా మించిపోయినటువంటి ఒక భారీ స్కెచ్ని వేసి దాంట్లో మాత్రం ఫెయిల్ అయిపోయారు. ఎంత పెద్ద పని చేసినా కూడా ఏదో ఒక చోట చిన్న క్లూ అయినా వదిలిపెడతారు. వీళ్ళు కూడా అదే పని చేశారు. అయితే ఇక్కడ వీళ్ళకున్నటువంటి క్రిమినల్ మైండ్ కావచ్చు, వీళ్ళు వేసిన స్కెచ్ కావచ్చు, దీన్ని చూస్తే ప్రతి ఒక్కరు కూడా అబ్బా అని షాక్ అవ్వాల్సిందే. అయితే ఇలాంటి పనులు కూడా చేస్తున్నారా? సమాజం ఎటుపోతుంది? సినిమాలు చూసి మనుషులు నేర్చుకుంటున్నారా, లేకపోతే వాళ్ళ మనస్తత్వం ఈ విధంగా మారిపోతుందా అని ప్రజలందరూ కూడా ఇప్పుడు ముఖ్యంగా పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా, పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళైనా కూడా భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు ఇలాంటి న్యూస్లు చూసినప్పుడు. అయితే వీళ్ళు వేసిన స్కెచ్ ఏంటంటే, ఇద్దరు కూడా ముందుగానే వాళ్ళ ప్లాన్ ప్రకారమే ఒక రోడ్ సైడ్ నుంచి వెళ్తున్నటువంటి వృద్ధుణ్ణి చంపేశారు. అతి దారుణంగా చంపేసిన తర్వాత ఆ వృద్ధుడికి ఇక్కడ గీతకు సంబంధించినటువంటి గజ్జలు, కాళ్ళకు గజ్జలు పెట్టారు, తన డ్రెస్ వేశారు. అదేవిధంగా మెడలో మంగళసూత్రం కానీ గాజులు కానీ అన్నీ కూడా వేసేసి ఊరు శివార్లో ఒక పొలం దగ్గర తన్ని పెట్రోల్ పోసి కాల్చేశారు. సో అక్కడ నుంచి వెళ్ళిపోయారు. అయితే అర్ధరాత్రి నుంచి గీత కనిపించట్లేదు, ఏమైంది అని కుటుంబ సభ్యులందరూ కూడా పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అయ్యారు. సో అప్పటికే వాళ్ళు ఊరు శివార్లంతా కూడా వెతికినప్పటికీ ఒక సగం కాలిపోయినటువంటి శవం కనిపించింది. సో ఆ శవానికి ఉన్నటువంటి గాజులు కావచ్చు, గజ్జలు కావచ్చు, ఇవన్నీ కూడా చూసి ముందుగా గీత అని అనుకున్నారు, తను చనిపోయింది అనే విధంగా అనుకున్నారు. కాకపోతే ఆ తర్వాత క్లియర్గా గమనిస్తే అది ఒక అబ్బాయి శవం. సో మరి దీనికి ఈ విధంగా బట్టలు ఎందుకు వేస్తారు, తనకు గీతకు సంబంధించినటువంటి వస్తువులు ఎందుకు ఉన్నాయి? సో ఇలాంటి అనుమానాలు వచ్చిన తర్వాత పోలీసులను ఆశ్రయించారు. సో అప్పుడు పోలీసులు సీసీటీవీ ఫుటేజెస్ కావచ్చు అన్ని చెక్ చేసిన తర్వాత వీళ్ళిద్దరు కూడా కలిసి ఒక రైల్వే స్టేషన్లో వాళ్లకు సంబంధించిన రైలు కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. సో అప్పుడు అక్కడికి వెళ్ళి పోలీసులు మాత్రం ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్న తర్వాత అసలు విషయం ఇది అని వాళ్ళు చెప్పడం జరిగింది. సో మొత్తానికి వాళ్ళు ప్రేమించిన అబ్బాయి కోసం, ఆల్రెడీ పెళ్ళయి పిల్లలుండి ప్రేమించిన అబ్బాయి కోసం వివాహేతర సంబంధం పెట్టుకొని ఒక వృద్ధుణ్ణి చంపేసి తనకు తన బట్టలు వేసి పెట్రోల్ పోసి కాల్ చేసి సో ఇంత పెద్ద భారీ స్కెచ్ వేశారు. సో మరి ఇలాంటివి చూసినప్పుడు అసలు పెళ్ళిళ్ళు చేసుకోవాలా, చేసుకున్న వాళ్ళైనా కూడా ఏ విధంగా బతకాలి, నమ్మకమే లేదు అనే విధంగా భయభ్రాంతులకు గురవుతున్నారు.